వాళ్ళే ఈరోజు దుమ్ము లేపుతున్నారు. మనిషి కాడికి పోతే సలాం మామ, సలాం బాబా అని చెప్పేది దినారు, 2 దినాలు తీసుకుంటారు. దాని పక్కనే మనం ఉన్నాము. అసలు మన వైపు కూడా దేకలా ఎవరే గాని. హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నా పేరు హరినాథ్. నేను కోవిడ్లో ఉంటాను. ఈరోజు వచ్చేసి బక్రీద్ పండుగ. మీకందరికీ శుభాకాంక్షలు అనమాట. ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ, అలాగే మన తెలుగు వాళ్ళు ఇక్కడ గల్ఫ్ దేశాలకు ఇక్కడికి వచ్చాం కాబట్టి ముస్లిమ్స్తో పాటు మనం కలిసిపోవాలన్నమాట, ఎలాంటి గొడవలు లేకుండా. అలాగే వాళ్ళ మతాన్ని గౌరవించాలి, అలాగే మన మతాన్ని గౌరవించుకుంటూ వాళ్ళని కూడా గౌరవించాలన్నమాట. ఓకేనా. ఈ వాయిస్ ఎలా ఉందంటే, నాకు నిద్ర సరిపోకుండా అంటే వాయిస్ మారిపోతుంది, లేకుండా అంటే వేరే నీళ్ళు తాగితే అలాగ అయిపోతుంది అనమాట. అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. ఈరోజు వచ్చేసి బక్రీద్ పండుగ కదా. రాత్రి మొన్న ఒక వారం నుంచి ఇదే సూకులో ఇదే పని అనమాట. షాపింగ్ 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 షాపింగ్. కొంచెం టైట్గా అనిపించినాం అనుకో, ఆ పండగ కదా, ఈరోజే కదా, ఇంకా రోజులు లేదు కదా, ఈ పండగ అప్పుడే కదా ఇంత పని అని చెప్పి అంటారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, మనం తీసుకున్న జీతానికి న్యాయం చేయాలి కాబట్టి మనం పండగ ఉన్నా పోవాలా, పండగ లేకుండా పోవాలా, మనకు వచ్చింది ఎందుకు పని చేయనట్టుకి అనిపిస్తే మన బీపీ మొత్తం డౌన్ అయిపోతుంది. అరిసిన ఏమవుతుంది, అరుచుకున్న ఏం కాదు కదా. అంతేనమాట. సో ఈరోజు వచ్చేసి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో పండుగ జరుపుకుంటున్న మన ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అన్నమాట. బక్రీదు ఈ లాస్ట్ మంత్ రంజాన్ వచ్చింది కదా. రంజాన్ మనం సరిగా చేసుకోలేదు, ఎందుకంటే అప్పుడు ఇరాన్ ఫైట్ ఉంది కదా, అందువల్ల బాంబులు పడతా. అలాగే మీరు నేను వీడియో తీసి పెట్టినా, ఒకసారి చూడండి. బాంబులు వేసాడు, ఇది నమాజ్ చదివేటప్పుడు కూడా సౌండ్లు అయితే సైరన్లు మోగుతా ఉన్నాయి. మీరు కాబట్టి నా పాత వీడియోలో చూడండి, నేను సైరన్లు మోత వినిపించాను అనమాట వీడియోలో, ఓకేనా. ఈరోజు వచ్చేసి మీకు ఎంత ఐడియా ఇచ్చారో కింద కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ బంగ్లాదేశ్ ఉంటారు, చెత్తోచరుడు ఇజ్బాల్ అక్కడ, వాళ్ళకి ఆ డబ్బు ఈరోజు వాళ్ళే ఈరోజు దుమ్ము లేపుతున్నారు. మనిషి కాడికి పోతే సలాం మామ, సలాం బాబా అని చెప్పేది దినారు, 2 దినాలు తీసుకుంటారు. దాని పక్కనే మనం ఉన్నాము. అసలు మన వైపు కూడా దేకలా ఎవరే కానీ. డబ్బు మొత్తం వాళ్ళే తీసుకుంటున్నారు బా. ఎక్కడైనా అన్నది ఫుడ్ ఇచ్చే వాళ్ళు కూడా వాళ్ళకే ఇస్తున్నారు. అంటే ఇస్తున్నారని చెప్పి కోపం కాదు, ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వాలి. ఎందుకంటే మనకన్నా మనం అంటే ఇంట్లో ఉన్నాం కాబట్టి మనకు అన్నీ ఉంటాయి, వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి అందువల్ల ఇస్తారనమాట. ఎందుకంటే మనం డ్రైవర్లు అడిగాం అనుకో, మీ ఇంట్లో ఇవ్వలేదా, మీ బాబాయ్ లేదా, మీ మామయ్య లేదా అంటారు. సో మనం అడగటం కూడా మంచి పద్ధతి కాదు. వాళ్ళకు బయట పనిచేసేవాళ్ళు కాబట్టి ఎవరైనా పిలిచి మరీ ఇస్తున్నారనమాట. కారు ఆపి మరీ ఇస్తున్నారు. ఏం చేద్దాం, మన మొఖాలు దేకట్లా ఎవరు. ఇప్పుడు మనం ఈదుల్లో పోతున్నాం కదా, ఈదులో పోయేటప్పుడు కూడా ఎవరన్నా సలాం, మామూలుగా రోజు పోయేటప్పుడు సలాం బాబా అన్నీ అనుకో, మనకు తెలిసిన వాళ్ళైనా పలకరించుకోబోతున్నారు. వెనక వాళ్ళు యజమానులతో వచ్చే వాళ్ళు ఎవరిన వస్తే పిలిచి తాల్ అని చెప్పి దినారు, 2 దినాలు ఇచ్చేసిపోతున్నారు. ఓడి అమ్మ, నేను ముందున్నా కదరా, నాకు ఇచ్చు కదరా అనిపిస్తుంది. అంటే వాళ్ళ డబ్బు కోసం ఆశపడినట్టు కాదు, అదొక సేవ కోటలకి. మనకేమి ఇవ్వాలని కాదు, పెట్టకూడదని కాదు. మనం ఇంట్లో ఉన్నాం కాబట్టి వాళ్ళకేమి, వాళ్ళ బాబా మామ ఉంటారు, మనకు అవసరం లేదు, వాళ్ళకి అవసరం లేదు, వీళ్ళకి ఇస్తే పాపం పుణ్యం వస్తుంది అని చెప్పి వాళ్ళు ఇచ్చేసిపోతారు. ఓకేనా. మన మీద ఏం పగలేదన్నమాట కోటలకి. చెమట చూడండి, స్నానం చేసినామంటే మరి చెమట పడుతుంది. అది కాక ఎండ బయట టైం ఎంత అయింది, 10 అవుతుంది. ఈ టైంలో కూడా ఎండ అయితే విపరీతంగా వస్తుంది. ఎనీహో మీరైతే జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే డ్యూటీకి పోతాను రెడీగా. అంటే చాలా వరకు డ్రైవర్లు ఇదే విధంగా ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను ఎక్కడైతే ఈ వారంలో తిరిగినానో అసలు గ్యాప్ లేకుండా పొద్దున్నే మార్నింగ్ 8కి పోతే సాయంత్రం 9కి 10కి అట్లా పోతాను వస్తున్నాను ఇంటికి. నేను పోయిన కాడల్లా మన తెలుగు డ్రైవర్లు అవపడుతున్నారు. అంటే నాతో పాటు వాళ్ళకి కష్టం ఉన్నది. నా యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నేను బయటపడి చెప్తున్నా, వాళ్ళకి ఏ ఛానల్ లేదు కాబట్టి పని చేసుకుని ఇంటికి వచ్చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి బా, కొత్త ఛానల్ నాది, ఓకేనా. వీడియో పూర్తిగా చూసి మర్చిపోతున్నారు, అలాగే లైక్ కూడా చేయకుండా పోతున్నారు. సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోయినారంటే నా ఛానల్ కొంచెం గ్రోత్గా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. ఎందుకంటే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబర్లు వస్తున్నారు, కానీ మీరు కూడా ఒక చేస్తానంటే ఇప్పుడు కొత్త వీడియో ఎవరికైతే మీకు కొత్తగా ఎవరైనా ఛానల్ చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఇంతమందిగా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ అనమాట, లైక్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.